ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న నరసింహసాగర్ కోనేరు చెత్తా చెదారంతో నిండిపోతోంది. కోనేరు కలుషితం అవ్వటానికి కారణం ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం స్వామివారికి క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. పూర్వం ఈ కోనేరు నుంచి చుట్టుపక్కల నివాసం ఉన్నవారు మంచినీరు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లేవారు. అలాగే స్వామివారికి ప్రతినిత్యం తెల్లవారుజామున తీర్థ బిందెతో నీళ్లు తీసుకువెళ్లి పూజాది కార్యక్రమాలు జరిపించేవారు. అయితే ప్రతి ఏటా స్వామివారి తెప్పోత్సవానికి ముందు నరసింహసాగర్ కోనేరుతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత కోనేరుని దేవాలయ అధికారులు కన్నెత్తి చూడకపోవటం వల్ల గేదెలు కడగటం, బట్టలు ఉతకటం, చెత్తా చెదారం వేస్తున్నారు. కోనేరు దగ్గర సెక్యూరిటీని కాపలాగా ఉంచాలని, అప్పుడే నీరు కలుషితం కాకుండా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. మన ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి సాగరు రాణి చిన్నమారావు బజార్ లో ఉన్నటువంటి చెరువు వీధి. ఈ చెరువును ఎంతో కాలం నుండి ఇలాగే ఉండిపోతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా తెప్పోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత ఎప్పటి నుంచో ఇక్కడ నుండి స్వామివారి యొక్క తీర్థబింది వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉంది. కానీ గత ఎన్నో సంవత్సరాల నుండి ఆ యొక్క కార్యక్రమం జరగటం లేదు. కాబట్టి మరి అధికారులు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పట్లాగానే మరి స్వామివారి యొక్క తీర్థబింది ఈ నృసింహసాగర్ నుంచి తీసుకెళ్లాలని నేను భక్తులంతా కూడా కోరుతా ఉన్నారు. తర్వాత మరి ఈ యొక్క చెరువునందు పారిశుభ్యత చాలా లోపించింది. ఎప్పుడు కూడా ఇక్కడ పందులు, కుక్కలు తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క తెప్ప వెళ్ళటానికి దిమ్మ ఒకటి కట్టారు. దానికి ఫెన్సింగ్ ఎదరు లేదు. పిల్లలు కొంతమంది పడిపోవటం కూడా జరుగుతూ ఉంది. మరి ఏదైనా ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెంటనే దీనికి ఫెన్సింగ్ కూడా వేపిస్తే బాగుంటుంది అనేది మా యొక్క విధానం. ఇది చూడండి, చాలా పాడిపడిపోయి ఉంది. చక్కగా ఈ చెట్లు అప్పుడప్పుడు 6 నెలలకు సంవత్సరాలకు తెప్ప వెళ్ళేటప్పుడు చూస్తున్నారు తప్ప మిగిలిన విధానంలో ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇలా ఉంది. కాబట్టి మరి అధికారులు గమనించి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ని పర్మనెంట్ గా వేసి ఎల్లప్పుడూ కూడా చక్కగా ఈ చెరువుని కాపాడాలని, తెప్పొచ్చు నాడే వచ్చి బాగు చేసి దాన్ని శుభ్రం చేసి తెప్పొచ్చు చేసి వెళ్ళిన తర్వాత అసలు చెరువు గురించి పట్టించుకోవట్లేదు. ఆ చెరువు అంతా నాశనం అయిపోయింది. అందులోనే గేదెలు కడుగుతాం, అందులోనే బట్టలు ఉడుకుతాం, అందులోనే కుక్కేస్తాం. వాళ్ళు ఇష్టం వస్తున్నట్టు చేశారు. చెరువు మొత్తం అంతా కూడా చండాలం అయింది. రోజు చక్కగా స్వామివారి తెల్లవారు తీర్థబింది వెళ్ళేది. తీర్థబింది ఏమీ లేదు. ఎంతమంది అర్చకులు ఉన్నారు, ఎంతమంది జనం ఉన్నారు, ఎంతమంది పూజారులు ఉన్నారు. అసలు దేవస్థానం చెరువు గురించి పట్టించుకోవట్లేదు. ఆ చెరువు అంతా చాలా నాశనం అయిపోయింది, చాలా చండాలం చేశారు. కాబట్టి స్పందించి అధికారులు ఆ చెరువుని శుభ్రం చేసి చక్కగా రోజు తీర్థబింది వెళ్ళేట్టుగా చేయాలని కోరుకుంటున్నాం. పరమ పూజ చక్క స్నానాలు చేసి అన్ని చేసేవాళ్ళు. అటువంటి చెరువు అస్తవ్యస్తం అయిపోయింది, నాశనం అయిపోయింది. బట్టల